హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. సో మొత్తానికి హౌస్లో చూస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ వైల్డ్గా మారిపోయింది. వైల్డ్గా అంటే ఒక అద్భుతమైన వైల్డ్గా మారితే చాలా బాగుంటుంది. బట్ చిన్నపిల్లల కొట్లాటలాగా ఆ నల్లాలు పట్టుకునే దగ్గర కొట్లాడుకుంటారు కదా, అట్లా కొట్లాడుకుంటుంటే అనిపిస్తుంది. దీనికి కారణం ఎవరు అనేది నిజంగా వైల్డ్ కార్డ్సే. అంతకుముందు వీళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటున్నారు గేమ్. పాపం దానిలో పెద్ద తుఫాన్ లాగా అలజడి లాగా వైల్డ్ కార్డ్స్ వచ్చి జాయిన్ అయిపోయారు అనమాట. వచ్చిన వైల్డ్ కార్డ్స్ మామూలుగా ఉన్నారా అంటే మామూలుగా లేరు. స్పెషల్లీ మాధురి గారిని ఎవరన్నా కెలకాలన్నా, ఎవరన్నా ఇట్లా చిన్న పోగ్యాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఏమీ చేయకున్నా, ఏం లేకపోయినా చిన్న మాటకైనా ఆమె ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తున్నది ఆవిడ. 100% ఇదైతే వాస్తవం. ఏ చిన్న విషయం దొరికినా, ఏ చిన్న తప్పు దగ్గర దొరికినా రచ్చ లేపుదామని డిసైడ్ అయిపోయి ఉన్నది దివ్యల మాధురి గారు. దాంతో పాటుగా అయేషా గేమ్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నది. గేమ్ ఆడడం అంటే ఏదైతే బయట చూసిందో 100% దాన్ని విడగొట్టాలా, ఈ బంధుత్వాలు విడగొట్టాలా, గేమ్ ఇట్లా కాదు, గేమ్ ఫార్మాట్ మార్చాలా అని డిసైడ్ అయిపోయారు. మేబీ టీం చెప్పి పంపించరా లేకుంటే వాళ్ళే అనుకుంటున్నారో తెలియదు. ఎటు చేసి ఏదైతే ఇక్కడ లోపల బాండింగ్స్ ఉన్నాయో మొత్తం చెడగొట్టే ప్రయత్నంలో అయేషా అయితే తల మునకలు అయిపోయి ఉన్నది. వచ్చిన రోజు ఇంటెన్షన్ క్లియర్గా చెప్పింది అండ్ దాని ప్రకారం ఆడుతుంది. తనుజాకు భరణికి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తుంది. ఎక్కడ సందర్భం దొరికితే అక్కడ. మొన్న తనుజాను నామినేషన్లో గట్టిగా ఆడుకున్నది. దాని తర్వాత భరణి గారితో డైలాగులు కొడుతున్నది. నాతో మాట్లాడరా మీరు, నేను కాదా, తనుజా ఫీల్ అవుతుంది అంటే పోక్ చేసే ప్రయత్నం అనమాట. ఖచ్చితంగా వీళ్ళందరినీ చెడగొట్టాలా, ఇక్కడ ఏ బాండింగ్స్ ఉండకూడదు. వాస్తవంగా గేమ్ ప్రకారం చూస్తే బాండింగ్స్ ఉండకూడదు కరెక్టే. బట్ కొన్నిసార్లు గేమ్లో అవసరమైనప్పుడు కొన్ని బాండింగ్స్ అవసరం కూడా అవుతాయి. అంటే పూర్తి బాండింగ్లో మునిగిపోయి గేమ్ ఆడకుండా గేమ్ను పక్కదారి పట్టిస్తే బాండింగ్ అనేది తప్పు. కానీ అప్పటిదాకా బాండింగ్స్ పెట్టుకుంటే పెద్ద తప్పేం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల సపోర్ట్ అనేది క్రూషియల్ అవుతుంది. కొన్ని చోట్ల కెప్టెన్సీ గేమ్లో కానీ దేనిలో కానీ క్రూషియల్ అవుతుంది. వీళ్ళ భయం ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ భయం ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ బాండ్లు చెడగొట్టకపోతే ఇట్లాంటి సపోర్ట్ సందర్భం వచ్చినప్పుడు మనకు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. కనుక కొంతమందిని చెడగొట్టి కొంతమందిని మన దగ్గర తిప్పుకుంటే రేపు ఈ వైల్డ్ కార్డ్స్ ఎట్లయినా వీళ్ళకి వైల్డ్ కార్డ్స్ సపోర్ట్ ఇస్తారు. అంటే 1-2 వీక్స్ తర్వాత అందరూ ఒకటి అయిపోతారు. బట్ ఆ 2-3 వీక్స్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. కనుక అందులో కొంతమందిని చెడగొట్టేస్తే మనకు సపోర్ట్ వస్తుంది. తద్వారా గేమ్ కూడా బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో అయేషా మాత్రం గేమ్ను నెక్స్ట్ లెవెల్లో లిఫ్ట్ చేస్తుందని చెప్పాలి. 100% గేమ్ ఎందుకంటే తనకు 65 డేస్ ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ్ బిగ్ బాస్లో. సో తనకు అన్నీ తెలుసు, గేమ్ ఎట్లా ఆడాలి అన్నీ తెలుసు. కాబట్టి ఎక్కడ గేమ్ ఆడాలి, ఎక్కడ పుల్లలు పెట్టాలి, ఏం చేయాలనేది అయేషా మాత్రం 100% చేస్తుంది. అండ్ ఈ రమ్య మోక్షకి ఇంకా గేమ్ అర్థం కాలేదేమో అనిపిస్తున్నది. ఈమె బయట చేసినట్టు లోపల కూడా చేస్తున్నదాన్ని. ఆమె ఒక ఫుడ్ పవర్ ఇస్తే ఆ ఫుడ్ పవర్ను తీవ్రంగా మిస్యూజ్ చేసేట. ఫుడ్ పవర్ అంటే ఒకరు కలుపుకొని తినాలంటే ఇద్దరికి సరిపోయేంత ఫుడ్ చెప్పుకోవాలా. బట్ ఈ ఆర్డర్ శాంతాడంత పొడుగు ఇచ్చిందనమాట. అవన్నీ తినక బిగ్ బాస్ గేమ్ మాకు అర్థమవుతలేదు. 4 ట్రేలు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇమ్మంటే ఈ వీళ్ళ మొత్తం కిలోమీటర్ పొడుగు చెప్పింది 4 ఎగ్ ట్రేలని. సినిమా చూపిస్తాడు చూడు బిగ్ బాస్, ఏ పూటకు పంపించింది ఆ పూటే తినాలని కనుక పెట్టి, లేకపోతే నువ్వు డైరెక్ట్ నామినేషన్ అనో ఇంకేదైనా బాంబే వేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. పవర్ ఇయ్యంగానే పవర్ను వాడుకోవాలి, కానీ పవర్ను మిస్యూజ్ చేయకూడదు. ఐదర్ ఇన్ బిగ్ బాస్ ఆర్ బయట కానీ ఎక్కడ కానీ పవర్ను మిస్యూజ్ చేయకూడదు. సో ఆ మిస్యూజ్ చేసే ప్రయత్నంలో తనుంది. అండ్ మిగతా వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే, మిగతా వైల్డ్ కార్డ్స్లో వీళ్ళు ఓన్లీ మన గేమ్స్ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఆడుతున్నారు. ఏది మన ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం నిఖిల్ నాయర్ కానీ గౌరవ్ గుప్తా కానీ వీళ్ళు కరెక్ట్గానే ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. శ్రీనివాస్ అయితే కొంత మైండ్ అయితే ఉపయోగిస్తున్నాడు శ్రీనివాస్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వినడము, ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం, ఇట్లాంటివి అయితే కొన్ని చేస్తున్నాడు శ్రీనివాస్ మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. గౌరవ్ గుప్తా కూడా మైండ్ గేమ్ అంటే ఇప్పుడు ఆయన తెలుగు రాక కొంత క్యూట్, వీళ్ళు మాట్లాడేది అర్థం కాక కొంత గేమ్ ఆడట్లేదేమో. నెక్స్ట్ బాగానే ఆడతాడు అనిపిస్తుంది. నిఖిల్ నాయర్ అయితే చాలా సాఫ్ట్ మనిషిలా ఉన్నాడు. ఓన్లీ గేమ్ అప్పుడు తప్ప వేరే అప్పుడు మాట్లాడడంలో ఎక్కడ కనవట్లా. ఫైనల్గా చెప్పుకోవాలంటే 3 వైల్డ్ కార్డ్స్ కనిపిస్తున్నారు. కెమెరాలన్నీ 3 వైల్డ్ కార్డ్స్, కొత్త వైల్డ్ కార్డ్ లేడీస్ తిరుగుతున్నాయి, గర్ల్స్ చుట్టూ లేడీస్ చుట్టూ తిరుగుతున్నాయి. మిగతా 3 మగవాళ్ళకు పెద్ద స్పేస్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పటికీ 90% వచ్చిన వైల్డ్ కార్డులో మనం కనుక చూసుకుంటే 70% కెమెరా దివ్యల మాధురి గారితో ఉంటుంది, ఒక 30% కెమెరా అయేషా అండ్ వీళ్ళ తోటి తిరుగుతుంది అనమాట. మిగతా పాత వాళ్ళందరినీ కూడా అంటే కొద్దిగా మొదట్లో జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్లో కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఇస్తారు, వాళ్ళు చూసి వచ్చారు కనుక గేమ్ మార్చుకుంటారని చెప్పేసి ఇవన్నీ ఇస్తుంటారు. కాకపోతే మీకేమనిపిస్తుంది, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ మంచిగా అనిపిస్తుందా, గేమ్ బాగా పాడైపోయింది అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో లోపలికి ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ప్లీజ్
లైక్ చేయండి. లైక్ చేస్తే డబ్బులు ఏం పోవు, ఫ్రీ కనుక లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. అండ్ ఇంకేదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇవ్వచ్చు. ఇలా కాదు అలా చెప్పండి మీరు చెప్తున్నాను. ఏ కామెంట్ అన్నా మీరు చేయొచ్చు. యూ ఆర్ ఫ్రీ టు డూ ఎనీ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సింపుల్గా నా స్వార్థం ఏంటంటే కొన్ని కామెంట్ చేస్తే రీచ్ ఎక్కువ వెళ్తుంది, సింపుల్ అల్గారిథం ఉంటుంది కనుక దాని ప్రకారం చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ రీతు వర్కౌట్ చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇమాన్యుల్ మాత్రం ఎవరిని వదలట్లేదబ్బా. బేసిక్గా అమ్మాయిలను మాత్రం ఇమాన్యుల్ ఆడేసుకుంటాడని చెప్పాలా, మామూలుగా ఆట ఆడట్లా. అంటే వాళ్ళందరినీ పాపం ఇమాన్యుల్ కౌంటర్ వేయలేరు, కౌంటర్ వేస్తే ఒక్కటేస్తే మళ్ళీ 10 పడుతుంది. సో ఎంటర్టైనర్ ఆ యాంగిల్లో చూస్తున్నాడు, దాని గొడవకి నీకు ఎక్కడ కన్వర్ట్ కావాలా. ఇమాన్యుల్ కామెంట్స్ని అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. బట్ ఆ ఫ్రీడమ్ నోసుకొని ఇమాన్యుల్కి ఎక్కడో చోట దెబ్బ పడుతుందని మాత్రం అనిపిస్తుంది. ఎవరో ఒకరు వేరే మూడ్లో ఉన్నప్పుడు ఏదో ఉన్నప్పుడు ఆయన గెలికేస్తాడు. మన హృదయ మానవ్ గారిని గెలికాడు కదా, మనసున్న మనిషిని, హృదయం ఉన్న మానవుని గెలికితే గుండంకులు అంటే ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యాడో ఎక్కడో చోట ఇదైతే తంతది. అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కనుక ఓకే, బట్ తక్కువ మంది అయినప్పుడు ప్రతిదాన్ని సీరియస్ తీసుకునే ఇష్యూ వచ్చినప్పుడు ఇమాన్యుల్ గారిని గొడవ అయినప్పుడు మాత్రం ఈ కామెడీ మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఎక్కడో చోట దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం చాలా హెల్తీ కామెడీ నడుస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తుంటే తనకు రీతుకు ఎక్సర్సైజ్ చేస్తుంటే కామెంట్లు అన్నీ చేశాడు. చాలా మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ పవన్ అండ్ అయేషా మంచి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేసినప్పుడు కామెంటరీ కూడా అసలు రన్నింగ్ కామెంటరీ ఎంత బాగుంటుందంటే ఇమాన్యుల్ చూడముచ్చంటే ఎపిసోడ్ బోర్ కొట్టకుండా ఎప్పుడు గొడవలైనా ఈ లొల్లి కొట్లాట పంచాయతీలు ఇయ్యేనా అనుకునే వాళ్ళకి ఇమాన్యుల్ ఆట మాత్రం డెఫినెట్గా ఎడిటర్లకు కూడా కొంచెం ఎపిసోడ్ను డిజైన్ చేసుకోవడానికి కొంతవరకు గొడవలు, కొంతవరకు కామెడీ, కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ డిజైన్ చేసుకోవడానికి ఎడిటర్లకు మాత్రం పూర్తి స్థాయిలో ఇమాన్యుల్ సహకరిస్తున్నాడని చెప్పాలి. 100% సహకరిస్తున్నాడు. రైట్. సో ఇక్కడ మన పవన్ అండ్ అయేషా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తుంటే మనకు జూమ్ ఫోకస్ అంతా రీతుని చూపిస్తారు కదా, ఆబ్వియస్లీ రీతు ఎలా ఫీల్ అవుతుంది ఏంటనేది. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ రన్నింగ్ కామెంటరీ చూడాలి ఇమాన్యుల్ది, చాలా మంచి కామెంటరీ. మాకు తెలియదు అయ్యా, ఇవన్నీ మేము చూడలేదు అయ్యా, నిద్రపోపోడు అనుకుంటే ఇలా చేస్తున్నాడు అయ్యా అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నాడు. ఈ డైలాగులన్నీ నవ్వుకుంటూ చేస్తున్నాడు కనుక ఓకే, తనే సీరియస్ తీసుకుంటే ఇవన్నిటి కూడా పెద్ద పెద్ద డైలాగులు అవుతాయి. మళ్ళీ నాగార్జున గారు అడ్రస్ చేయాల్సినంత డైలాగులు అవుతాయి. బట్ అక్కడ ఇమ్ము కనుక ఎవరికి ఏం మాట్లాడలా, అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు అనమాట. దీని తర్వాత ఇమ్మును మన రీతు అండ్ సంజన అండ్ దివ్య మాధురి గారు మనకు ప్రోమో చూపించిన షార్ట్ ఏదైతే స్టిక్కర్స్ టాస్క్ ఏదైతే ఉందో, అది గొడవ ఏదైతే ఉందో అదంతా ప్లాన్డ్ గొడవ. సో ఇది దీన్ని చూసేసి ప్రోమో చూసేసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అందులో లోపలికి పోయిన తర్వాత ఏం లేదు, అది ప్లాన్డ్ గొడవ అని తెలిసిపోయింది. అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, బట్ చూడని వాళ్ళకి మాత్రం ప్లాన్డ్ గొడవ. అది పెద్దగా గట్టిగానే ఇచ్చుకున్నారు. బట్ సంజన కొద్దిసేపు లీక్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేమో, పక్కన లీక్ చేసేసి దానిలో మజా అంతా గొడవ కొట్టేసింది, చేసేసి మాధురి మీద వేసింది, ప్లాన్ చేసింది సంజన. ఇవన్నీ చేద్దాం ఏదో ఒకటి చేద్దాము, ఏదోటి ఎంటర్టైన్మెంట్ ఉంటలేదని చెప్పేసి సంజనకి ఇంకా పోదంటే మంచిగా ప్లాన్ చేస్తుంది. ఏదో ఒక టాస్క్ రావడానికి, ఫుటేజ్ రావడానికి, లేకుంటే కెమెరా ముందు కనబడడానికి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సంజనకు తెలిసినంత ఎవరికి తెలియదు హౌస్లో. వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరినీ ఒకసారి మింగేస్తుంది, అంత తెలియగలది సంజన. ఆమెకు ఒక లాంగ్వేజ్ ఒకటి కొంతవరకు బ్యారియర్ అవుతుంది, బట్ ఇంకా గట్టిగా ఆడేస్తుంది సంజన, మామూలు ఆటగాతే కాదు. అంటే వీళ్ళందరినీ కూడా మడత పెట్టేస్తుంది ఒకసారి. సో అట్లా ఆడుతుంది అనమాట. సో అక్కడ ప్లాన్ చేసి గొడవ వేసుకున్నది. ఈ స్టిక్కర్లని ఇమాన్యుల్కి తెలుసు, ఈ స్టిక్కర్ల విషయం అడగని తెలుసు, పక్కకు దాచిపెట్టలేదు. సో మొత్తానికి అది గొడవ చేసి ప్రాంక్ చేసినమాట. బాగానే వీలింది. ప్రోమో షాట్లు మాత్రం బాగా వెళ్ళినాయి, అందులో వచ్చి ప్రోమో మొత్తం అదే పని చేసింది. రైట్. తర్వాత దివ్య, నిఖిత అండ్ మాధురి మధ్యలో గొడవ. దివ్య కూడా కావాలంటే నిజంగా కూడా ఏదో కొంచెం కర్రీ వేసుకుంది, పద్ధతిగా చెప్పొచ్చు. వేసుకునేటప్పుడు చూసింది కదా, చూసినప్పుడు అప్పుడే వేసుకోకని చెప్పొచ్చు కదా. వేసుకుని తిన్న తర్వాత దివ్య వెళ్ళేసి మాధురిని ఆమెను పోక్ చేస్తుంది. ఈ పిల్ల ఆల్రెడీ పడతలేదు, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, సరిగ్గా మాట్లాడతలేరు. మాట్లాడినప్పుడు అంత గొడవ వేసుకోవాల్సిన పనే ఉంది. ఈమె అడ్జస్ట్ కాదు, తను అడ్జస్ట్ కాదు. పోయి కర్రీ ఎందుకు వేసుకున్నావు నన్ను అడగాలి. బాసిజం చూపించినట్టుగా చేస్తే నువ్వు మాట్లాడవు ఆమెతోటి, బాసిజం చూపించినట్టుగా చేస్తే మాధురికి కూడా కోపం వచ్చేసింది. ఆమె కూడా గట్టిగా అరిచేసుకున్నారనమాట. నేను ఎందుకు అడుగుతానని కొంచెమే కర్రీ చేసుకున్నా కదా, నాకు అసలు నచ్చనే లేదు, నాకు ఫుడ్ మానిటరే నచ్చలేదు అని చెప్పేసి ఆమె గొడవ తారా స్టైల్ వెళ్ళిపోయింది. ఇక్కడ దివ్య కూడా కొంచెం కూడా దిగట్లా. అంటే దివ్య సబ్జెక్ట్ ఏంది, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు చేయాలా, తనే రెస్పాన్సిబిలిటీ కదా. అంటే బిగ్ బాస్ హౌస్లో జనరల్గా ఫుడ్ మానిటర్ కానీ, ఈ రేషన్ మేనేజర్ కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అందరికీ ఫుడ్ అందేలాగా ఉంటుంది. ఆమె కొంచెం కర్రీ వేసుకున్నది. వాస్తవంగా చెప్తే ఈమె కూడా మెల్లగా చెప్పొచ్చు, దివ్య కూడా అలా కాదండి నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు నాకు కొంచెం అడగండి, వేసుకున్నారు ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆమె వచ్చి 2 రోజులు కూడా కాలా సరిగ్గా. ఇంకా
2-3 రోజులు అయింది. సో అదేమన్నా ఉంటుంది అండ్ ఈమె మాట్లాడుకున్నప్పుడు ఎట్లా అడగాలనేది ఆమె పాయింట్. అండ్ ఆమె రెడీ ఉంటుంది గొడవకు. ఎప్పుడు కూడా మాధురి గారు గొడవ చేసుకోవడానికి రెడీ ఉంటుంది, ఎక్కడ పాయింట్ దొరుకుతుందా ఎక్కడ వేసుకుందామని. ఈవిడ అనగానే గొడవ వేసుకుందాం అనుకున్నాం, ఆమె రచ్చ చేసేసింది. సో ఇక్కడ తప్పెవరిది అనే దానికన్నా కూడా అంత పెద్ద గొడవ కావాల్సిన పని లేదు, చిన్న కూర కోసం గొడవ కావాల్సిన అంత పని లేదు. అనవసరంగా గొడవలు చేస్తున్నారు అనిపిస్తుంది వీళ్ళు. మాధురి గారు ఫుటేజ్ కోసం చేస్తున్నారా, దేనికోసం చేస్తున్నారు, ఇవన్నీ మాత్రం చేస్తున్నారు. ఆమె వాయిస్ అంటే ఒక్కొక్కరిది ఒక్కో వాయిస్ ఉంటుంది. వాయిస్ని పెక్యులారిటీని మనం అనడానికి ఏం లేదు. కొంతమంది వాయిస్ పెద్దగా ఉంటుంది, ఆమె మాట్లాడితేనే అరిచినట్టు ఉంటుంది, ఇంకా ఆమె అరిస్తే ఎట్లుంటుంది. సో అదే జరుగుతుందన్నమాట. ఆవిడ వాయిస్ ఇక్కడ వీళ్ళందరికీ పడట్లా. వాయిస్ గట్టిగా వస్తుంది, గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అంటే దివ్య కూడా చిన్నగా మాట్లాడదు కదా, ఈవిడ కూడా మాట్లాడుతుంది. సో అక్కడ కొన్ని అనకూడదు. ఈమె అంటే ఆ సందర్భానికి తగ్గట్టు కాకుండా దివ్యల మాధురి గారు నా అనుకుంటూ తిరిగాను అంటే ఎటకారాలు ఎక్కువైపోయినాయి మీకు. అందరినీ ఎక్కిరించడం ఇట్లాంటివి చేస్తే ఎవరు తట్టుకోలేరు. ఆమె అన్నది యాక్చువల్ సంజనాకు తగిలిద్ది, తనుజాకు తగిలిద్ది, దివ్యకు కాదు. బట్ ఇంకా అక్కడ తనుజ రియాక్ట్ కావాలని అన్నందుకన్నా రియాక్ట్ కాలేదు, ఎందుకు ఈ మొత్తం పెంట పెట్టుకోండి అని చెప్పేసి ఆమె చూస్తున్నది. బట్ అక్కడ ఈ అనవసరమైన డైలాగులు కొన్ని మాధురి కొట్టేస్తుంది అనమాట. బాండింగ్స్ అవసరం లేదు అని ఆమె అంటే, దాంతో బాండింగ్ అంటే నీతో నాకేం బాండింగ్, నీతో నాకేం అవసరం, బాండింగ్తో ఏం పని. ఆమె బాండింగ్లు పెట్టుకునే రకమే కాదు. అంటే ఆవిడ ఉద్దేశం, నువ్వు నాతో మాట్లాడతలేవు కదా, నిన్ను అడగాల్సిన పని అనేది కొంచెం వేసుకున్నా, వండింది నేనే, అందరికి అడ్జస్ట్ అయ్యేలా చేస్తా అన్నది ఆమె ఉద్దేశం. బట్ అక్కడ ఏదైనా ఫైర్ మాత్రం జరుగుతుంది. గొడవలు అనేవి వస్తే చిల్లర గొడవలు అన్నీ అవుతున్నాయి, పెద్ద పెద్ద గొడవలు కాకుండా చిల్లర గొడవలు. పెద్ద రీజన్తో గొడవ పెట్టుకుంటే ఓకే. మరీ ఫుడ్ దగ్గర బోల్ దోముకునే దగ్గర ఇంటి నార్మల్ జనాలు బయట కొట్లాడుకుంటారు కదా, తోడి గొడవలు కొట్లాడుకుంటారు చూసిరా, ఈ తోడి గొడవల కొట్లాడగా అనిపిస్తున్నది. ఆయేషా ఈమె గొడవ చూసినా కూడా అంతే అనిపిస్తుంది నాకు. అక్కడ చెప్దాం, దాని సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది కూడా చెప్తా. తర్వాత మాధురి ఫుడ్ మానిటర్ని మార్చమని చెప్తే కెప్టెన్ అందరిని అడిగాడు, ఎవరు ఒప్పుకోలేదు. అందరికీ బాగానే ఉంది, ఓన్లీ మాధురికే అక్కడ ప్రాబ్లం ఉంది, ఇంకెవరికి లేదు. సో ఇమ్ము కరెక్ట్గానే వీళ్ళిద్దరి గురించి అసెస్ చేసింది కరెక్ట్ అనమాట. ఇద్దరు దిగరు, ఇద్దరి మధ్యలో పోతే మనం వేస్ట్. సో ఆ ఇద్దరు దిగరు. దివ్య కూడా ఏం తప్పు మాట్లాడదు. దివ్య కూడా నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకని దివ్య అంటుంటుంది, తర్వాత నేను తప్పు చేయనప్పుడు ఆమె అంటుంటుంది. ఇద్దరిది కరెక్టే, అక్కడ ఎవరిది వాదన మనం అనడానికి ఉండదు, వాళ్ళే సర్దుకోవాలని చెప్పేసి అంటున్నారు. నాకెందుకో ఇంత గొడవలు చూస్తుంటే దివ్య అండ్ మాధురి కొద్ది రోజులు ఒకటైతే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో చాలా గొడవలు ఎవరికైతాయో వాళ్ళు ముందర మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు కనుక ఇద్దరు కలిస్తే హౌస్ను ఆటాడేసుకుంటారు అనిపిస్తుంది నాకు. దివ్య అండ్ మాధురి కనుక కలిస్తే, ఇన్ కేస్ కలిస్తే, తెలివిగా కలిస్తే మాత్రం హౌస్ను ఆటాడేసుకుంటారు. ఇద్దరి పెద్ద గొంతులే, చిన్న గొంతులు ఇద్దరి కాదు, ఇద్దరు కూడా జమా జట్టీలు అంటారు కదా, సో అట్లా గట్టిగా కొట్లాడే రకాలే. సో ఇద్దరు కూడా కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వీళ్ళిద్దరు గొడవల కన్నా వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం హౌస్ని ఆటాడిస్తే సంజన కూడా వీళ్ళతో యాడ్ అయిపోతుంది. వీళ్ళు ముగ్గురు ఒక టీం అయితే మాత్రం గట్టిగా ఆడుకుంటారు హౌస్ని, రైట్. ఈ మధ్యలో తనూజాకు అండ్ దివ్యకు మధ్యలో డిస్కషన్ జరిగింది. దివ్య వచ్చినప్పటి నుంచి తనూజాకు పట్టంలా బయటికి కనిపించకుండా, ఎందుకంటే దివ్యని ఏమన్నా అంటే మళ్ళీ భరణి రియాక్ట్ అవుతున్న ఉద్దేశంతో దివ్యను కలుపుకుంటుంది. కానీ దివ్య అంటే లోపటి నుంచి 100% తనూజాకు పట్టంలా. ఏదో ఒక రోజు గొడవ అయితే మనం రోజు చెప్పుకుంటానే ఉన్నాం. నిన్న ఆ డిస్కషన్ అంటే ఇంకా లోపల నిప్పు ఆరిపోలేదు, కలిసినట్టుగా ఉంటున్నారు కానీ లోపల మాత్రం ఆ నిప్పు అలాగే ఉంది, దానికి పెరగలేదు. మళ్ళీ అదే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నేను నీకు సపోర్ట్ ఇచ్చాను, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వలేదు అన్నట్టుగా స్టార్ట్ అయిపోయిన డిస్కషన్కు తనుజ మాట అన్నది, అంటే నీకు ఇక్కడ నీ మెంటాలిటీ ప్రకారం ఎవరైతే నాకన్నా గట్టిగా ఉన్నవాళ్ళు, నాకన్నా బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే నీకు తప్పు అనిపించట్లేదు, నేనే చిన్న మాట అన్నా తప్పు అనిపిస్తున్నది అని చెప్పేసి ఓ డైలాగ్ కొట్టుకుని వాళ్ళ డిస్కషన్ అయింది. మళ్ళీ ఇమీడియట్గా పోస్ట్ మ్యాన్ కదా మన నీకు దివ్య ఇది తీసుకెళ్ళి భరణి గారికి పోస్ట్ చేసింది అనమాట. ఈ తనుజ ఇట్లా మాట ఉంది అంటే ఏంది, తనుజ దివ్యకు తనుజతో భరణి గారు తనుజతో ఉండడం ఇష్టం ఉండదు, వీళ్ళిద్దరు ఇష్టం ఉండదు, ఆమెకు ఉండదు. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది ఇక్కడ, మళ్ళీ ఇద్దరు కూతురు చెల్లె అంటారు కానీ తొడుకోవడంలానే కొట్లాడుకుంటారు వీళ్ళిద్దరు కూడా. మళ్ళీ తనుజ తీసుకెళ్ళి భరణికి పోస్ట్ చేసింది, దివ్య తీసుకెళ్ళి భరణికి పోస్ట్ చేసేసింది. ఏమని, ఇట్లా అంది నన్ను, ఇంత పెద్ద మాట అన్నది, మీరు బలవంతులు కనుక మిమ్మల్ని నేను ఏమనట్లేదంట అని చెప్పేసి అంటే ఇంక మధ్యలో ఎవరు వచ్చి చెప్పారనమాట, నీకు మధ్యలో తను వచ్చినాక వాళ్ళ ఇద్దరికి బాండింగ్ దూరమైంది కనుక అది వస్తుందంటే. అవునా, ఆబ్వియస్లీ అవుతుంది. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు బాండ్ చూసి మరీ వెళ్ళేసి మనం నువ్వు భరణి గారి దగ్గర అయితే తనుజ కోపం వచ్చేట్లో తప్పేం లేదు కదా. సో వీళ్ళిద్దరిది ఇప్పట్లో తెగేలాగా అయితే నాకు అనిపిస్తలేదు, ఇంకా కొంచెం ముందరికి పోతుంది. బాగానే ఉంది, కొంచెం కొట్లాడుకుంటే కదా మనకు కూడా మసాలా. మళ్ళీ ఇమ్ము ఎంటర్టైన్మెంట్ సుమన్ పాపం చేస్తుంటే ఇమ్ముకు ఎక్కడ సందర్భం దొరికితే అక్కడ ఇమ్ము ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రం చూస్తాడు. అంటే మొత్తానికి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా వ్యూవర్స్ మొత్తం ఎంటర్టైన్ అయ్యేలాగా చూసే బాధ్యత మాత్రం 100% ఇమాన్యుల్ మనకు నిర్వర్తిస్తున్నాడు. తర్వాత ఆయేషాకు తెలుగు చెప్పే టాస్క్ ఒకటి ఇచ్చారనమాట బిగ్ బాస్, ఎవరికి గౌరవ్ గుప్తాకు తెలుగు నేర్పించాలి. సో ఆయేషా చాలా తెలియగలదు కదా, ఆయేషాకే రాదు. అంటే బిగ్ బాస్ ఉద్దేశం ఏంది, అక్కడ ఆయేషా తెలుగు నేర్పిస్తే
అయేషాకే సరిగ్గా తెలుగు రాదు. సో ఆ తెలుగు నేర్పించే అమ్మాయి గౌరవ్కు నేర్పిస్తే ఎట్లుంటుంది, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలనేది బిగ్ బాస్ ఉద్దేశం. దాన్ని ఏం చేసింది, హైక్ చేసేసి ఇమాన్యుల్ నువ్వు రా అని చెప్పేసి ఇమాన్యుల్ తీసుకెళ్ళి ఇమాన్యుల్ ఇచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ రావాలి. ఇదో ఈమె రకంగా ఆలోచిస్తారు, బిగ్ బాస్ ఒక రకంగా ఆలోచిస్తే అయేషా ఒక రకంగా ఆలోచిస్తుంది అనమాట. ఈమె సపోర్ట్ తీసుకొని ఇస్తే అక్కడ బిగ్ బాస్ అనుకున్న టార్గెట్ కాల. మొత్తానికి ఫన్ అయితే జనరేట్ అయింది నేర్పిస్తుంటే. ఎందుకంటే నాకు ముక్క తెలుగు రాదు, గౌరవ్ గుప్తాకు ఒక ముక్క తెలుగు ఎక్కడో అక్కడో ముక్కడు ఇక్కడో ముక్క వస్తుంది, అర్థమవుతుంది, కానీ మాట్లాడడానికి లేదు. చాలా ఇబ్బంది ఉన్నది పాపం ఆయనకి. ఏదో ఒక రోజు సందర్భంలో అయితే ఖచ్చితంగా ఈ విషయంలో ఇబ్బంది అవుతుంది ఆయనకు. ఇబ్బంది అవ్వడం అంటే పెద్దగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట. దేనిలో కూడా ఏం మాట్లాడాలన్నా కూడా అర్ధగంట పడుతుంది మనకి. కాబట్టి అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత రమ్యకు ఫుడ్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫుడ్ పవర్ ఇచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది తెచ్చుకోమ్మా అంటే ఈమె చికెన్ వెగ్స్ అని, లెగ్స్ అని, పెద్ద ఐస్ క్రీమ్ అని, ఫ్యామిలీ ప్యాక్ అని, కోడిగుడ్ల ట్రేలు అని ఇవన్నీ చెప్పేసిందో. ఇవన్నీ మీకు అర్థం కావట్లా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటే బిగ్ బాస్ పంపిస్తాడు. ఆయన పంపించడానికి ఏముండదు. అవి పంపించిన తర్వాత ఈ మొత్తం తినకపోతే నీకు పనిష్మెంట్ అని కూడా అంటాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి చేస్తాడు. సో వీళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏదో చెప్పుకోవాలి. ఇంకొకరితో షేర్ చేసుకోమని కూడా ఛాన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరికి ఫుడ్ కెపాసిటీ ఏం చేసుకొని చెప్తే రోజు చాలాసార్లు వాడుకోవడానికి ఉంటుంది. అట్లా కాకుండా ఒకటే రోజు మొత్తం చేస్తే ఇది తినకపోతే నీ పవర్ క్యాన్సిల్ అన్నాడు అనుకో, రేపు చెప్పలేము. ఇది తినకపోతే నీ పవర్ క్యాన్సిల్ అంటే వేస్టే కదా, తినలేదు కదా. తిని వామిటింగ్ కూడా చేసుకుందంట తినాల్సి వచ్చి. సో చెప్దాం మనం, అది మధ్యాహ్నం సాయంత్రం చెప్పుకుందాం దాని గురించి. డాన్స్ చూసిన తర్వాత పవన్, దాన్ని చూసిన తర్వాత రీతు కొంచెం హట్ అవ్వడం సహజం. పవన్కు రీతుకు డిస్కషన్ కావడం సహజం. ఎందుకంటే రీతుకి ఏంటంటే ఆల్రెడీ ఒకటి మనసులో నడుస్తుంది, నేను చేయబట్టి వాడి గేమ్ ఖరాబ్ అవుతుందని వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. నేను ఏం చేశాను అంతగానో, నేను ఆ గేమ్ ఖరాబ్ చేసేంత సినిమా చేయలేదు కదా అని చెప్పేసి రీతు ఉద్దేశం. బట్ ఇక్కడ పవన్ ఏంది, నేను ఆట ఆడుతున్నాను, ఒక డైలాగ్ కొట్టాడు లాస్ట్కి. ఆట విషయానికి వస్తే, లేకుంటే ప్రియారిటీ విషయానికి వస్తే, నీకన్నా నేనే ప్రియారిటీ, నాకు ఇడిచిపెట్టుకొని నీకు ఎప్పుడు చేయలేదు, నా గేమ్ వదిలేసుకొని నీకు ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. పవన్ చెయ్యడు కూడా. వాస్తవం చెప్పాలంటే తన గేమ్ వదిలిపెట్టి రీతు గెలిపేసేంత మూర్ఖుడు అయితే పవన్ అయితే కాదు. ఏదో నడిపిస్తున్నాడు ఆ కహాని, ముందుగా అనుకోని పోయింది. ఇక్కడ మన మర్యాద మనీష్, నేను చెప్పినట్టు, హరీష్ గారు చెప్పినట్టు, బయట అనుకొని నేను లవ్ గేమ్లు నడిపిస్తే బాగుంటుంది, ట్రాక్లు నడిపిస్తే మనకు సూట్ అవుతుంది అని చెప్పేసి అనుకుని లోపలికి పోయాడు కనుక ఆ ట్రాక్ నడిపిస్తున్నాడు. తప్పితే తన వరకు వచ్చిన తర్వాత తనకు వదిలేసి రీతుకి ఇచ్చేసి నేను పోతా అనే అంత పిచ్చోడైతే పవన్ కాదు 100%. ఇప్పుడు అయేషాతో ఆల్రెడీ పులిహోర కలపడం స్టార్ట్ చేశారు కదా, ఇంకా గొడవలు అయితే చూడండి. వీళ్ళిద్దరికి అయేషాకి రీతుకి మధ్యలో కూడా గట్టి గొడవలు అయితే అయింది కూడా. మనకు కిచెన్లో గొడవ అయింది కదా, దాని పర్యవసానం ఇది ఉంటుంది. ఇవన్నీ ఆ లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది మాట్లాడేది. ఆ గొడవ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ కాకపోతేనే గొడవలు అవుతూ ఉంటాయి. సో దీనివల్ల కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా గొడవ అవకాశాలు నాకైతే గట్టిగా అనిపిస్తున్నాయి. రాత్రి మళ్ళీ వీళ్ళందరూ పడుకున్న తర్వాత డిస్కషన్ ఏంటంటే లోపల కెప్టెన్ రూమ్లో డిస్కస్ చేస్తున్నారట. గట్టిగా డిస్కస్ చేస్తుంటే అది పట్టలేదని బయటకు వచ్చారు. అండ్ ఇక్కడ రీతు కొంతమంది గురక కొడతారు. ఈ అన్నిటి గురకలతోటి అన్నిటి బయటకు వచ్చేసారు. వీళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. అంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకున్నారు. కెప్టెన్ రూమ్లో పవన్, కళ్యాణ్, దివ్య వీళ్ళు ముగ్గురు గట్టిగా మాట్లాడుకుంటూ నిద్ర పట్టలేని బయటకు వచ్చారు. సో ఇదంతా సహజమే జరిగేది అక్కడ. తర్వాత సీన్లో సాయి శ్రీనివాసు అంటే ఏం గమనిస్తలేడు ఆటను అని మనం అనుకుంటాం కదా. సాయి శ్రీనివాస్ ఆటను బాగా గమనిస్తున్నాడు. లోపల కూడా చూసేసి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, ప్లానింగ్ ఏంది అని బయటికి వచ్చి వీళ్ళందరికీ చెప్పాడు అనమాట. అంటే తనుజనుడు, మన కళ్యాణ్, రీతు, కళ్యాణ్, పవన్ ఈ ముగ్గురు ఫైనల్కి వెళ్ళాలా, దివ్యాన్ని కూడా కలుపుకొని ముగ్గురు ఫైనల్కి వెళ్ళాలా, మిగతా వాళ్ళందరినీ పక్కకు పెడదామని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడదామని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో తనుజను కూడా ఇంక్లూడ్ చేసుకోవట్లేదు, మనం అందరం వాళ్ళకి అడ్డం అని చెప్పేసి తీసుకొచ్చి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఇస్తున్నాడు అనమాట. తప్పదు, వీళ్ళు జాగ్రత్త పడాలి కదా. అంటే వాళ్ళు ఎట్లా గేమ్ ఆడుతారో తెలుసుకోవడం వీళ్ళ సహజం. బట్ ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏం ఆడతాడు అనుకుంటాం కదా. సో ఇట్లాంటి ఇన్పుట్స్ కూడా సాయి శ్రీనివాస్ మనకు ఇస్తున్నాడు అనమాట వీళ్ళ బయట వాళ్ళకి వచ్చేసి. అండ్ ఇంకోటి కూడా చెప్పండి, దివ్య తనుజ ముందర మీరేం డిస్కస్ చేయకండి, వాళ్ళందరూ ఒకటే, మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు, వాళ్ళని మాత్రం డిస్కస్ చేయకండి అని వీళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నాడు అనమాట. దీని తర్వాత రీతుకు అండి మైకి కొట్లాట స్టార్ట్ అయిపోయింది కిచెన్లో ఆ రాత్రి. ఎందుకంటే ఇక్కడ నాకు రీతు తప్పు అనిపించలేదు, పూర్తి స్థాయిలో అయేషాదే తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే అయేషా తొందరపడుతుంది, ఎదుటోడు చెప్పే మాట వినదు, అరుస్తూనే ఉంటుంది, అరుచులు స్టార్ట్ అయితే అరుస్తూనే ఉంటుంది, తను చెప్పేసి ఓకే ఊరుకో అంటుంది. సో ఎవరికైనా కోపం వస్తుంది. రీతు రాత్రి పడుకునే ముందే చెప్పింది క్లియర్గా, మరి లైవ్ చూస్తే అంటే ఎపిసోడ్లో కూడా చూపించినట్టున్నాడు, లైవ్ చూస్తే కూడా చెప్పింది, మీరు రాత్రి వేసే బౌల్స్ వెజల్స్ అన్నీ కూడా ముందే వేసేయండి, అందరూ పడుకున్న తర్వాత వేస్తే నేను కడగలేను, రాత్రి కడిగేసేది మొత్తం కడిగేస్తాను, ఎవరైనా ఫుడ్ తినాలనుకుంటే చిన్న దాంట్లో తీసి పక్కన పెట్టుకోండి
అని కూడా క్లియర్గా రీతు చెప్పింది. ఎందుకంటే తప్పు చేయనప్పుడు మనం అనకూడదు ఎవరిని కూడా. తినేది ఎవరైనా ఫుడ్ తినేది ఉంటే ఇంకేదన్నా ఉంటే పక్కన చిన్నది పెట్టుకొని పక్కన పెట్టుకోండి, పెద్ద బౌల్స్ అయితే విజిల్స్ అయితే ఇక్కడ వేసేయండి, నేను కడుగుతాను, లేకుంటే మార్నింగ్ కడగాను అని క్లియర్గా చెప్పింది. ఇక్కడ సుమన్ శెట్టి ఏం చేసిండు, రాత్రి ఆ పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పెద్ద బౌల్ తీసేసి అర్ధరాత్రి 12కి 1కి అందరూ పడుకున్నాక వేసాడు. దాని తప్పే ఉంది, రీతు తప్పలేదు కదా. మార్నింగ్ అయ్యాక క్లీనింగ్ డ్యూటీ, ఈ క్లీనింగ్ డ్యూటీ ఎప్పుడు ఇది ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఏమంటది. ఈమె చెప్తే విందు, రీతు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడ. అది కాదు, అర్ధరాత్రి వేసిన దానికి నేను ఏం చేస్తాను చెప్తే ప్రయత్నం చేస్తుంటే అయేషా అసలు వినదిగా, లొల్లి చేస్తుంది, గొడవ చేస్తుంది. అసలు విందు, తను చెప్పేస్తుంది. తర్వాత మళ్ళీ రీతు చెప్పడానికి అవకాశం కూడా ఇయ్యదు, ఎవరు చెప్పడానికి అవకాశం కూడా ఇయ్యదు రీతుకు కానీ ఎవరికి అవకాశం లేదు, ముందే మాట్లాడేస్తుంది. అందరికీ తెలిసి ఇక్కడ రీతు తప్పలేదని. ఎందుకంటే దివ్య ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే దివ్యకు తెలుసు, దివ్య వ్రతానికి వచ్చి మాట్లాడుతుంది కదా, రాత్రి చెప్పింది కదా దివ్యకు, మహేషాకు చెప్పేసి గట్టిగా అప్పుడే రీతు చెప్పిందమ్మా, రాత్రి చెప్పింది, ఒక బౌల్ లేదు పడిందని చెప్పేసి చెప్పొచ్చు కదా. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే వేడుక చూస్తున్నారు, వీళ్ళందరూ తనుజ వీళ్ళందరూ వేడుక చూస్తున్నారు. చెప్పట్లా ఎందుకు చెప్పొచ్చు కదా, అక్కడికి వచ్చి చెప్పలేదు. ఆ గొడవ అంతా అయింది. గొడవ అంతా అయిపోయాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో దివ్యల మాధురి గారు వచ్చి సునం వేసే ప్రయత్నం చేస్తుంది. ఈమెకు అసలు మనసులో పట్టదు, గొడవ ఎక్కడైతే నేను అక్కడ అన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. నేను మాట్లాడతా అంటే దివ్య ఆల్రెడీ ఈమెకు పడతలేదు, ఎవరికి మన రీతు కంటే ఆమె కూడా పడతలేదు, గొడవ అయింది. కాబట్టి నువ్వు రాకమ్మ మధ్యలో, నువ్వు అనవసరంగా రాకు, నువ్వు చెప్పకు, నాకు తెలుసు నేను చెప్పుకుంటా, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో రీతు రియాక్ట్ అయింది. రీతు బాధకు అర్థం అనిపించింది అక్కడ, ఎందుకంటే పాపం రాత్రి క్లియర్గా చెప్పింది, అన్ని తోమేసింది, మొత్తం చూపించేసింది ఫుడ్ మానిటర్కు, అక్కడ అందరికి చూపించేసి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడు వేసిన గొడవ దాని గురించి చిన్న గొడవ, అంటే ఇక్కడ చిల్లర గొడవ పెట్టింది ఎవరు, అయేషానే. ఇక్కడ లొల్లికి కారణం 100% అయేషానే. అయేషాదే పూర్తి తప్పు కూడా, చెప్పేది వినకపోవడం. తర్వాత మీటింగ్లో పెట్టేసి చెప్తుంటే కూడా అందరూ ఇట్లా కాదమ్మా ఆమె చెప్పిందని చెప్తుంటే కూడా, ఆహా మీరు అందరూ ఇప్పుడు నా మీద పడతారా, ఇప్పుడు నా తప్పు అంటారా, మీరు అందరూ వినుడు లేదా పడలేదా అని మాట్లాడుతుంది. అంటే వినే అవకాశం లేదు, మా ఎదుటిని మాట్లాడనియ్యదు అయేషా. ఆలోచన విధానం బాగుంటుంది కానీ ఎదుటిని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి కదా. సో అట్లా ఈ గొడవ కూడా చిల్లర గొడవలు చాలా ఎక్కువైపోయినాయి. చూసే నార్మల్ ప్రేక్షకునికి మాత్రం ఇన్ని రోజులు కొంచెం సప్పగా సీజన్ గట్టిగా లేచిందని అనుకోవచ్చు. బట్ ఇలాంటి కాదు, హెల్దీ గొడవలు ఓకే, ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు టాస్క్ అప్పుడు హెల్దీ గొడవలు ఓకే. ఈ చిన్న విషయాలు గొడవ పెట్టుకుంటే జనాలు చూసే వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తుంది. ఏం గొడవ పెట్టుకుంటారో ఆయన పానిపట్టు యుద్ధాలు లేక నల్లగడ లేక ట్యాంకర్ దగ్గర లేడీస్ కొట్లాడుకుంటారు కదా, సో అట్లా కొట్లాడుకుంటున్నారు అని చెప్పేసి బాయ్స్ అందరూ బాగానే ఉంటున్నారు, ఎవరికి గొడవలు లేవు, అందరూ బాగానే ఉంటున్నారు. ఈ ఆడోళ్ళ పంచాయతీ అయిపోయింది, ఆడోళ్ళ కొట్లాట అయిపోయింది అనమాట. సో ఇట్లా కాకుండా బాగా ఆడితే బాగుంటుందని అనిపిస్తుంది. నెక్స్ట్ ఓటింగ్లో చూస్తే చిత్ర విచిత్రమైన మార్పులు అయితే ఓటింగ్లో జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం ఓటింగ్ వీడియో ఒకటి చేసుకుందాం. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, అసలు మనం ఊహించని ఓటింగ్ అయితే నడుస్తుంది. ఎవరు రాంగ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు మంచి పొజిషన్లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది నచ్చితే మీరు ఓకే అనుకుంటే కనీసం ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, చేస్తే జనాలకు వెళ్తుంది. కనీసం 50 కామెంట్లు కూడా వాడకపోతే వీడియో ఎట్లా వెళ్తుంది బ్రదర్. సో పడాలా, కొంచెం కామెంట్ చేయండి అండ్ మీ అభిప్రాయాలు పంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలేంద్ర, జై హింద్.